కల్తీ నెయ్యి వేళ్లన్నీ వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్. టీటీడీ చైర్మన్ గా నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చిన వైవి కల్తీ నెయ్యి వ్యవహారం కొలిక్కి వస్తోందా? భోలేబాబా అనే కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ దక్కిందంటే ఒక పిఏ చేయగలడా ఈ పని? తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి అనే ఓ పెద్ద వ్యవస్థే ఉంది. ఈవో అని, పాలక మండలి సభ్యులని, వీళ్ళందరి ఆమోదంతోనే కాంట్రాక్టులు వెళ్తుంటాయి. అలాంటిది ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇప్పించేంత పని జస్ట్ పిఏ కనుసన్నల్లో జరిగిపోతుందంటే నమ్మాలా? టీటీడీ చైర్మన్ కనుసైగ లేనిదే జరిగే ఛాన్సే లేదు. వ్యవహారం నడిపించింది పిఏ అప్పన్ననే అయి ఉంటాడు. కానీ వెనక నుంచి నడిపించింది మొత్తం చైర్మన్ తప్ప మరొకరు ఉండరు. అందుకే సిబిఐ అధికారులు గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను అరెస్ట్ చేసి కూపీలాగుతున్నారు. జగన్ ప్రభుత్వంలో తిరుమలలో చేయకూడని అపచారాలన్నీ జరిగాయి. అందులో కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటి. విమర్శలే కావచ్చు గానీ వైవి ఫ్యామిలీపై క్రైస్తవ ముద్ర ఉంది. వైవి భార్య బైబిల్తో ప్రార్థనలు చేయడంపై గతంలో పెద్ద చర్చ జరిగింది.